నమస్తే, వెల్కమ్ టు తెలుగు న్యూస్. నేను గోపికృష్ణ. మైలవరం నియోజకవర్గం, ఉమ్మడి కృష్ణా జిల్లాలోని మైలవరం నియోజకవర్గం అతిపెద్ద చర్చనీయాంశమైంది. ప్రస్తుత సిట్టింగ్ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ పార్టీలో ఉంటారా ఉండరా? పెనంబ్లూరు నుంచి జోగి రమేష్కు ఈసారి వైసీపీ ఎమ్మెల్యే టికెట్ ప్రకటించింది. జోగి రమేష్ని ఓడించడానికి ఎమ్మెల్యే కృష్ణప్రసాద్ ఈసారి పనిచేస్తారు అని ఒక ప్రచారం, లేదా కృష్ణప్రసాద్ను ఓడించడానికి జోగి రమేష్ పనిచేస్తారు అని ఇంకో ప్రచారం. ఇంత జరుగుతున్న నేపథ్యంలో అసలు వసంత కృష్ణప్రసాద్ వైసీపీలో ఉంటారా ఉండరా? కంటెస్ట్ చేస్తారా చేయరా? ఆయన టికెట్ ఉందా లేదా? ఈ మధ్య కాలంలో కాస్త అసంతృప్త వ్యాఖ్యలు చేసి ఆయన తెర మీదకి వచ్చారు. మా ఇన్పుట్ ఎడిటర్ విజయవాడ నుంచి లైవ్లో జాయిన్ అవుతున్నారు. సుభాకర్ గారు, ఏంటి పరిస్థితి మైలవరం పరిస్థితి? ప్రస్తుతం రెండు పార్టీలకు సంబంధించి అటు టీడీపీ కానీ ఇటు వైసీపీ కానీ కార్యకర్తలు పూర్తిస్థాయి కన్ఫ్యూజ్లో ఉన్నారు. ఏం జరుగుతుంది అనేది ఇరు పార్టీల అధినేతలు, ఇన్ఛార్జిగా ఉన్న దేవినేని ఉమామహేశ్వరరావు ఖచ్చితంగా చెప్పలేకపోతున్నారు కార్యకర్తలకి, నాయకులకి ఏం జరగబోతుంది అనేది. అట్లాగే వైసీపీకి సంబంధించి వైసీపీ నాయకులకి, కార్యకర్తలకి నా నిర్ణయం త్వరలో ప్రకటిస్తాను అని చెప్పేసి 1-2 ప్రైవేట్ కార్యక్రమాల్లో ప్రభుత్వంపై అభివృద్ధి లేదు, సంక్షేమం ఒక్కటే సరిపోదు, అభివృద్ధి కూడా కోరుకుంటున్నారు, సంక్షేమం ప్రజల హక్కు అని భావిస్తున్నారు, వాళ్ళ హక్కుని మనమే సంక్షేమిస్తున్నాం అని అనుకోవట్లేదు, వాళ్ళు అభివృద్ధి కూడా కోరుకుంటున్నారు అనేది అసంతృప్తి వసంతరాగం అనేది ఈ మధ్య మనం చూసాము. అది పార్టీ మారే దిశగా ప్రయాణిస్తుంది. ప్రస్తుతం రాజ్యసభ ఎన్నికల తర్వాత, రాజ్యసభ ఎన్నికల్లో ఇప్పుడే వసంత కృష్ణప్రసాదే కాదు, పాదసారథి కానీ మరికొంతమంది ఇప్పుడే పార్టీ మరి కండువా మార్చుకుంటే అది శాసన సభ స్పీకర్ కార్యాలయం ఆస్కారం ఇచ్చినట్టు అవుతుంది. అది డిస్క్వాలిఫైకి దారితీస్తుంది, అది నష్టం చేకూర్చే పరిస్థితి. ప్రస్తుతం టీడీపీ బలం లేకపోయినా రాజ్యసభలో అభ్యర్థిని నిలబెట్టే అంశాన్ని పరిశీలిస్తుంది. కాబట్టి ఈ డిస్క్వాలిఫైడ్ అనే గండం నుంచి గట్టెక్కటానికి ఈ చేరికలకి కొంత సమయం పట్టొచ్చు అనేది విచిత్రంగా అది మరి టీడీపీ అధిష్టానం చేసిందా లేకపోతే వేరే ఏదైనా ప్రైవేట్ సంస్థలో చేసినది తెలవదు. ఈ ఆ సెల్ ఫోన్ సర్వే అనేది ఒకటి మైలవరం నియోజకవర్గంలో 2-3 రోజుల క్రితం కలకలం రేపింది. ఐవీఆర్ఎస్ సర్వేలో 2 పేర్లు పెట్టారు. మీకు ఎమ్మెల్యేగా వసంత కృష్ణప్రసాద్ అభ్యర్థిత్వాన్ని మీరు సమర్థిస్తారా, దేవినేని ఉమామహేశ్వరావుని సమర్థిస్తారా అనే ఆ సమాచారాన్ని సేకరించారు. అది టీడీపీ అధిష్టానం స్వీకరించింది, ఆ సర్వే నిర్వహించింది అనేది కొంతమంది చెప్పే మాట, కొంతమంది అది ఒక ప్రైవేట్ సర్వే నిర్వహించింది అనేది. దానికి ఎవరు చేశారనేది స్పష్టత లేదు మనకి. అయితే ఒకవేళ ఇది టీడీపీ అధిష్టానం కనుక చేసి ఉన్నట్లయితే ఖచ్చితంగా వసంత కృష్ణప్రసాద్ విషయంలో చర్చలు తారస్థాయికి చేరి ఆయన చేరికకు రంగం సిద్ధమైంది అనేదానికి అది ఒక ఎగ్జాంపుల్గా మనం చెప్పుకోవచ్చు. ఒకవేళ వసంత కృష్ణప్రసాద్ టీడీపీలో జాయిన్ అవ్వటం ఖాయమైతే కనుక అతను మైలవరం టికెట్నే ఆశిస్తున్నాడు, నాకు మైలవరం అయితేనే నేను జాయిన్ అవుతాను అనేది ఒక కండిషన్గా పెట్టినట్టు. ఈ విషయం వైసీపీ అధిష్టానానికి వసంత కృష్ణప్రసాద్ విషయంలో స్పష్టత ఉంది. అందుకు వసంత కృష్ణప్రసాద్ అక్కడ టీడీపీ అభ్యర్థి అయితే వీళ్ళ అభ్యర్థిని మార్చే పరిస్థితి, పెనంబ్లూరుకు ప్రకటించిన మంత్రి జోగి రమేష్ని మైలవరం తీసుకొచ్చే ఆలోచన వైసీపీ అధిష్టానం చేస్తుంది అనేది. ఇది పార్టీల మధ్య యుద్ధం కంటే వైసీపీలో ఉన్నటువంటి సిట్టింగ్ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ ఇతనితో వ్యక్తిగతంగా, మంత్రితో వ్యక్తిగతంగా అతను ఇబ్రహీంపట్నం మండలం అవటం, స్థానికంగా తలనొప్పిగా డిస్టర్బెన్స్ అవటం, నువ్వా నేనా చూసుకుందాం అనే స్థాయికి వెళ్ళటం, గతంలో అక్కడ జరుగుతున్న పరిణామాలని ఒక పక్కన గొల్లపూడిలో ఎమ్మెల్సీ తలసల రఘురాం, ఇంకో పక్కన ఇబ్రహీంపట్నం చెందిన జోగి రమేష్, వీళ్ళిద్దరూ నాకు తలపోటుగా నియోజకవర్గంలో నన్ను ప్రశాంతంగా చేసుకొనివ్వట్లేదు, వాళ్ళు చేసే దందాలు, వాళ్ళు చేసే అవినీతి, ఆ మైనింగు నాకు చెడ్డ పేరు వచ్చే పరిస్థితి ఉంది అని చెప్పేసి స్వయంగా ముఖ్యమంత్రి దృష్టికి పలుమార్లు తీసుకువెళ్ళినా సానుకూలంగా పరిష్కరించకపోవటం, దానికి పూర్తి స్థాయిలో జోగి రమేష్కి
జగన్మోహన్ రెడ్డి అండగా నిలవటం కూడా వసంత కృష్ణ ప్రసాద్ మనసు నొచ్చుకుంది అని చెప్పేసి ఆయన పార్టీకి సంబంధించి ఆయన ఆంతరంగికులు చెబుతున్నమాట. సో ఇవన్నీ కలగలిపి వైసీపీ టీడీపీ పోరు కాస్త వసంత కృష్ణ ప్రసాద్ జోగి రమేష్ మధ్య పోరులాగా మార్చేశాయి. వసంత కృష్ణ ప్రసాద్ ఇట్టి పరిస్థితుల్లో పార్టీ మారుతారు అనేటువంటి పరిస్థితికి దాదాపుగా వచ్చేసినట్టే కనబడుతుందని అనుకోవాలేమో కదా సుభాకర్ గారు? ఇది ఖచ్చితంగా అది. కాకపోతే ఇక్కడ టీడీపీ క్యాడరు స్పష్టత లేకపోవటం, ఈ రకరకాల ఊహాగానాలు జరగటం, ఈ పరిస్థితుల్లో మరి దేవినేని ఉమామహేశ్వరరావుని ఎక్కడ అకౌంట్ చేస్తారు? మైలవరమే కేటాయిస్తారా, లేదా పెనంలూరు పంపిస్తారా? మైలవరము పెనంలూరు తప్ప ఫుల్లీ ఆక్యుపైడ్, ఇంకా వేరే అవకాశం లేదు వాస్తవానికి. ఇస్తే మైలవరం ఇవ్వాలి దేవినేని ఉమామహేశ్వరరావుకి, లేదంటే పెనంలూరు పంపించాలి. పెనంలూరు మైలవరం తప్ప ఆప్షన్ లేదు. మరి పెనంలూరు పంపిస్తారా, లేదు మైలవరం ఇస్తారా, లేదు ప్రత్యామ్నాయంగా మధ్య మార్గం ఎమ్మెల్సీతో సరిపెడతారా అనేది రకరకాల చర్చలు జరుగుతున్నాయి. వసంత కృష్ణ ప్రసాద్ ఏదైతే గత కొద్ది రోజుల క్రితం చేసిన ప్రకటనలు ఏదైతే ఉన్నాయో ప్రైవేట్ మీటింగ్స్లో, అవి ఆయన్ని పార్టీ మార్చే దిశగా పయనిస్తున్నాయి అనేది మనం ఖచ్చితంగా చెప్పొచ్చు. అది మైలవరం వసంత కృష్ణ ప్రసాద్ రాజకీయ భవిష్యత్తుతోనే దేవినేని ఉమా భవిష్యత్తు కూడా ముడిపడి ఉంది, ప్రత్యేకంగా మైలవరం కాన్స్టిట్యున్సీకి సంబంధించి అనుకోవాలి. గతంలో వీళ్ళిద్దరూ కూడా ప్రత్యర్థులే. వసంత ఫ్యామిలీ, దేవినేని ఫ్యామిలీ కూడా గతంలో ఉమా చేతిలో వసంత కృష్ణ ప్రసాద్ తండ్రి వసంత నాగేశ్వరరావు, అలాగే వసంత కృష్ణ ప్రసాద్ కూడా గతంలో ఓటమి చెందారు. వీళ్ళకి అది పార్టీ లైన్ కాకుండా వ్యక్తిగత వైరం వరకు కూడా, వ్యక్తిగత దూషణలు మీడియాలోనే కాదు ప్రైవేట్ సంభాషణలు కూడా ఒకళ్ళ పొడ ఒకళ్ళకి గిట్టనంతగా ఒక ఇద్దరికి ఒకళ్ళ మీద ఒకళ్ళకి ద్వేషభావం అనేది ఉంది. మరి ఇది ఏ రకంగా టీడీపీ అధిష్టానం వసంతం తీసుకుంటే ఎలా వీళ్ళ మధ్య రాజీ కుదురుస్తుంది, లేదు వసంత కృష్ణ ప్రసాద్ నేను గుంటూరు జిల్లాలో ఏమన్నా అకామిడేట్ చేసే అవకాశం ఉందా, లేదు పెనంలూరు పంపిస్తారా అనేది టీడీపీ అధిష్టానం ఏ మేరకు అడుగులు వేస్తుంది అనేది మనం వేచి చూడాలి. రైట్ సుభాకర్ గారు, థ్యాంక్ యూ.